హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏపీ ప్రజలకైతే గవర్నమెంట్ భారీ శుభవార్త అయితే 3 శుభవార్తలు అయితే తీసుకొచ్చింది ఫ్రెండ్స్. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివ్లో పెట్టుకోండి. దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక వీడియో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు 3 భారీ శుభవార్తలు అయితే తీసుకొచ్చింది. అవేంటంటే సముద్రంలో చేపల వేటను నిషేధించిన సమయంలో మత్స్యకారులు జీవన భృతి కోసం 20,000 అందిస్తామని నిమ్మల రామనాయుడు తెలిపారు. ఏప్రిల్ నెల నుంచి మత్స్యకారులకు 20,000 అందజేస్తామని మంత్రి నిమ్మల రామనాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది. అంటే ఏప్రిల్ నెలలో ఈ మత్స్యకార భృతికి సంబంధించి 20,000 రూపాయలు ఏపీ ప్రభుత్వం వీళ్ళందరికైతే అకౌంట్లో జమ చేయబోతుంది. ఏప్రిల్ నెలలో అయితే ఇది అమలవడం జరుగుతుంది. అలాగే రెండో శుభార్త చూసుకున్నట్లయితే రైతులకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఉంది. ఈ అన్నదాత సుఖీభవ పథకానికి ఎవరైతే అర్హత పొందారో ఆ రైతులందరికీ 20,000 అందిస్తామని టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా అయితే గవర్నమెంట్ ఈ మే నెలలో అయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు కూడా అకౌంట్లో పడడం జరుగుతుంది. అలాగే ఈ మూడో శుభవార్త చూసుకున్నట్లయితే తల్లికి వందనం సంబంధించి 15,000 రూపాయలు కూడా అందిస్తామని కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఈ తల్లికి వందనం పథకానికి జూన్ ముందు అంటే సంవత్సరం కొత్త ఆర్థిక సంవత్సరం సంబంధించి కొత్త విద్యా సంవత్సరం సంబంధించి బడులు పెట్టక ముందే ఈ అకౌంట్లో 15,000 రూపాయలు పడతాయని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా చూసుకున్నట్లయితే మత్స్యకారులకు 20,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు, అలాగే తల్లికి వందనం 15,000 రూపాయలు కూడా ఏపీ ప్రభుత్వం ఇక రానున్న 2-3 నెలల్లో అయితే మనకైతే అకౌంట్లో జమ చేయబోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు ఏమన్నా డాక్యుమెంట్స్ కానీ అప్డేట్ చేసుకోవాలన్నా ఈకేవైసీ అప్డేట్ చేసుకోవాలని అయితే ఖచ్చితంగా అయితే చేసి పెట్టుకోండి. రానున్న 3-4 నెలల్లో అయితే ఏపీ గవర్నమెంట్ అకౌంట్లో అయితే అందరికీ డబ్బులు అయితే జమ చేయబోతుంది. సో తల్లికి వందనం సంబంధించి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా వాళ్ళందరికైతే 15,000 రూపాయలు అయితే తల్లి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అలాగే రైతు భరోసా సంబంధించి 20,000 రూపాయలు అయితే ఏపీ గవర్నమెంట్ కూడా అకౌంట్లో అయితే జమ చేయబోతుంది. అలాగే మత్స్యకారులకు సంబంధించి 20,000 రూపాయలు కూడా ఏపీ ప్రభుత్వం ఏప్రిల్లో అయితే అమలు చేయబోతుంది. సో ఈ డేట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. వీడియో కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇతరులకు షేర్ చేయండి. దాని ద్వారా ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు తెలుసుకున్నట్టుకి వీలుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.